ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4 రూట్ 3 అండ్ xy ఈజ్ ఈక్వల్స్ టు 1 దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇలాంటి క్వశ్చన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4 రూట్ 3, xy ఈజ్ ఈక్వల్స్ టు 1, xy ఈజ్ ఈక్వల్స్ టు 1, x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్ 4 రూట్ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఇక్కడ షిఫ్ట్ అయితే 1 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ప్లస్ 4 రూట్ 3 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ప్లస్ 4 రూట్ 3, దీన్ని రేషనలైజ్ చేస్తే 7 మైనస్ 4 రూట్ 3/7 మైనస్ 4 రూట్ 3 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 7 మైనస్ 4 రూట్ 3 ఏమవుతుంది? 7 మైనస్ 4 రూట్ 3/a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంటే 7 స్క్వేర్ మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్. y ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4 రూట్ 3/7 స్క్వేర్ మీన్స్ 49 మైనస్ 4 స్క్వేర్ 16 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 కదా, 3. y ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4 రూట్ 3/49 మైనస్ 16 3 is 48, 49 మైనస్ 48 1. y ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4 రూట్ 3 is the ఆన్సర్. ఇంత పెద్దగా చేయకుండా మనం ఒక సెకండ్లో చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు x వాల్యూ ఇక్కడ ప్లస్లో ఉంటే y వాల్యూ ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4 రూట్ 3 అయితే y ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4 రూట్ 3 అవుతుంది. ఎప్పుడు x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు. ఇది షార్ట్ కట్.